ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులు తల్లిదండ్రుల నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ విజయవాడలో మీడియాను ఆశ్రయించారు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన శివదీప్తిరెడ్డి, కడపకు చెందిన విజయ్ కుమార్ ప్రేమించుకుని జూలై 26న వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహంతో పరువు పోయిందని తల్లిదండ్రులు బెదిరిస్తున్నట్లు దీప్తి తెలిపింది. పోలీస్ శాఖలో బంధువులు ఉన్నత పదవుల్లో ఉన్నారని, వారు వేధిస్తున్నారని వాపోయింది. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రణయ్ హత్యతో ఆందోళనకు గురై మీడియా ముందుకొచ్చామని నవదంపతులు తెలిపారు. నా పేరు బండి సత్యం రెడ్డి, మా అమ్మ పేరు బండి పద్మావతి. మాది నెల్లూరు జిల్లా గూడూరు మండలం అండి. మేము జూన్ 26, 2018లో కడపలో చర్చ్లో పెళ్లి చేసుకున్నామండి. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు అంగీకరించట్లేదు. ఇంకా ఎవరైతే రౌడీ షీట్లు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి చంపండి అని చెప్పడము ఇవన్నీ చేస్తున్నారండి. మా బంధువులలో కొంతమంది ఐజీగా వర్క్ చేస్తున్నారండి. చరణ్ రెడ్డి, రవీందర్ రెడ్డి అని వేరే స్టేట్స్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి చేసి మేము ఎవరికైతే ఫోన్ చేస్తున్నామో, మేము ఎక్కడి నుంచి చేస్తున్నాము, ఆ లొకేషన్, నెంబర్స్ అన్నీ ట్రేస్ చేస్తున్నారు. లాండ్రీ రన్ చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్నానండి నేను. యాక్చువల్గా వాళ్ళు మాట్లాడదాము అట్లా అని చెప్పి తిరుపతికి రమ్మన్నారండి. సరే వాళ్ళ మాట నమ్మి తిరుపతికి నేను పాప ఇద్దరమే వెళ్ళామండి. చాలా రకాలుగా బెదిరించారు. మా ఇంటి మీద బాంబులు వేస్తామని చెప్పేసి, మా ఇంట్లో వాళ్ళను చంపేస్తామని ఇలా చాలా రకాలుగా బెదిరించడం కూడా జరిగింది. అయితే పాప నేను రానండి, నేను ఉంటే బ్రతికే అతనితోనే బ్రతుకుతాను, లేదు చనిపోతే అతనితో చనిపోతానని చెప్పి బాగా స్ట్రాంగ్గా కూడా చెప్పిందండి. వాళ్ళకి చెప్పకుండా అయితే ఏం లేదు.